చనిపోయినప్పుడు ఆయన గారే అప్పుడు విజయవాడలో ఎస్ఐ గారు. అదేవిధంగా ఈరోజు కూడా వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య కేసులో ఉన్న ఒక ముద్దాయిని వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అంటే ఎంత దారుణమైన విషయాలంటే ఇవన్నీ కూడా నీకు ఓటు లేసిన వాళ్ళని, జనసేన వాళ్ళని ఈరోజు సెకండ్ గ్రేడ్ సిటిజన్లా చూస్తూ ఉన్నాం. అదేమనంటే నరేష్నే ఇన్ఛార్జిగా మార్చేస్తాడంట. అంటే ఈయన రాష్ట్రపిత, వాళ్ళ నాన్న గవర్నర్ అయిపోతాడంటున్నారు. ఇప్పుడే అయిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యే అంటే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత, ఆ బాధ్యతని నువ్వు మట్టి అమ్ముకొని ఇసుక అమ్ముకోపోయి ఎంత తింటావు? మొన్నే మా వాడు ఒక ఫోటో తీసుకొచ్చాడు. నేనేదో ఇక్కడ ఇల్లు కట్టుకున్నానంట, 300 గజాల్లో నేను ఇల్లు కట్టుకుంటే ఒక పెద్ద ఫోటో ఉంది. ఆ ఫోటో ఏది? ఆస్ట్రేలియాలో పెద్ద ఇల్లు కట్టుకుని ఆయన అయ్యగారు ఫోటో దిగారు అక్కడ ఆస్ట్రేలియాలో. అది నాకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఆ కన్ఫర్మేషన్ ఉన్న తర్వాత తప్పకుండా ఈ ఇల్లు సంగతి ఏంటో కూడా నేను తెలుస్తా. నేను కన్ఫర్మేషన్ లేకుండా నేను మాట్లాడను. ఇల్లు కట్టుకున్నాడు ఎవరోనంట ఒక ఆయన నాకు లంచం ఇచ్చాడంట. నాకు లంచం ఇచ్చిన వాళ్ళు పామరు నియోజకవర్గంలో నువ్వు తీసుకొచ్చి కైలే అనిల్ కుమార్ లంచం తీసుకున్నాడంటే నేను రాజకీయాల్లోనే ఉండను. నీకులాగా అబద్ధాలు ఆడను, నీకులాగా డైవర్షన్ పాలిటిక్స్ చేయను. నువ్వు సైకిల్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాపం నేను కూడా నాకేం ఇబ్బంది ఏం లేదు. ఆయన కుమార్ రాజా జేబులో సొమ్ము తీసుకొచ్చి ఇవ్వలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ అతనికి హక్కు. ఆ హక్కు ప్రకారం మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వెంకటరెడ్డికి ఇచ్చారు. కోసం వెంకటరెడ్డికి ఇస్తే దానికి ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంట ఇచ్చేసాడంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చేసారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అంట కైలే అనిల్ కుమార్ని తిడుతున్నారంట. నీ చరిత్రలోకి వస్తే నీకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి జనసేన నాయకుడు తాడిశెట్టి నరేష్ని నువ్వు ఎందుకు తొక్కేస్తున్నావు? ఈరోజు ఆయన ఎందుకు అన్యాయంగా ఇచ్చేస్తా ఉన్నావు? జనసేన వాళ్ళందరూ కూడా నీకు ఓట్లు వేశారు కదా, ఎందుకు ఆ జనసేన వాళ్ళని ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా ఎందుకు చూస్తా ఉన్నావు? ప్రతి గ్రామంలో నీకేదో ఒక ఇద్దరు నాయకులు, ఈ గణేషో ఈ ప్రవీణ్ నీ పక్కన ఉంటే తెలుగుదేశం వాళ్ళందరూ నీ పక్కన ఉన్నారనుకోవద్దు. ప్రతి గ్రామం నుంచి నాకు రోజుకి 50 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ దరిద్రం ఎప్పుడు వదులుద్దా అని ఫోన్ చేస్తారు. నీ ఏదో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక స్వార్థపరులో ఒకళ్ళో ఇద్దరు నీ పక్కన ఫోటో దిగినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో నీ పార్టీలోకి వచ్చినట్టు కాదు. ఈరోజు ఏదో కొత్తగా తిరుగుతా ఉన్నావు. ఆ జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా చూస్తూ ఉన్నావు. అదేమనంటే అంటాడంట, మేమేమో కోడి పందాలు పెట్టుకుంటాం, నేను 20 లక్షలు తీసుకుంటాను, మీరైతే పలావ్ బళ్ళు సైకిల్ స్టాండ్లు పెట్టుకుని అంటాడంట. అంటే ఎంత దారుణంగా మాట్లాడతాడంటే, ఎంత దారుణంగా అంటే జనసేన నాయకులు అంటే ఆ కమ్యూనిటీ అంటే నీకు ఇంత అలుసా? నాన్నగారు కూడా